గోటి చుట్టూ రోకటి పోటు లెక్క అయిపోయి కదా రైతుల పరిస్థితి. రెండు రాష్ట్రాల చెడగొట్టు వానలతోటి చేతికచ్చిందనుకున్న పంట అంతా కన్నీళ్ల పాలు చేసింది. వడగండ్ల వానలతోటి రైతుల కండ్లు గండ్లు తెంచుకున్న కాలువలైతున్నాయి. రైతే రాజు అని సభల మీద చెప్పేటోళ్ళు సడక్ల మీదకి రైతులు వచ్చినా పట్టించుకునేటోళ్ళు లేకుంటారు. ఇప్పుడు ఏం గోసొచ్చి కాలబడే రైతులకు ఇక చేతికి వచ్చింది అనుకున్న పంట అంతా చెడగొట్టు వానలతోటి ఆగమైంది కదా. కళ్ళంలో వడ్లు వడగండ్ల పాలై కొందరు, కాంటకేసిన వడ్లు కళ్ళ ముంగడ దడిచిపోయి కన్నీళ్లు ఇంకిపోయేటట్టు ఏడుస్తున్నోళ్ళు ఇంకొందరు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాడ తడిసిన వడ్లను కొనాలని రైతులు ఇట్లా ధర్నా దిగిరు. ఎన్నడో వడ్ల కొనుగోలు కేంద్రంలోకి వడ్లను తెస్తే కొనకుండా ఆలస్యం చేసి మమ్మల్ని ఆగం బట్టి ఇచ్చిరని ఆవేదన పడ్డారు. తడిసిన వడ్లను కొని మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేసిరు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి. ఇక ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజార్ కాడు ఉండే బొల్లం రామయ్య చంద్రకళ అనే రైతు దంపతుల ఆవేదన చూస్తే కడుపు తరక్కపోతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు సారు సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు. కరెంటు కష్టాలను ఎదుర్కొని 18 ఎకరాలు కౌలు పట్టి చేత చేస్తే పాడువానొచ్చి నోటికాడ బుక్క ఎత్తగొట్టిందని గొడగొడ ఏడవ పట్టింది రైతు చంద్రకళమ్మ. చంద్రకళమ్మ శోకం చూసి హరీష్ సార్కు కలుక్కుమన్నది. సర్కారు నష్టపోయిన రైతులకు పాయమాలు కట్టించి ఆదుకోవాలని డిమాండ్ చేసిండు. ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతుల పరిస్థితి ఇది. అంగట్లకు తెచ్చిన వడ్లు కుప్ప వస్తే వానకు తడిచి మొలకలు వచ్చిన పరిస్థితి పాడైంది. అటు పూసాల దిక్కు కూడా రైతులు తడిసిన వడ్లను చూసి ఒలవలమంటున్నారు. ఇక ములుగు జిల్లాలనైతే చెప్పవశమే లేదు. వడ్లు కొనకుండా ఆలస్యం చేసి మమ్మల్ని 2 దిక్కుల ముంచిరని రైతులు కళ్ళ నీళ్లు తీస్తున్నారు. వడ్లు కొనకుండా తాత్పారం చేసి గోతిలో పడేసిరని రైతులు గోడెలా పోసుకుంటున్నారు. ఇక ఇట్లా తెలంగాణ అంతటా చాలా జాగాలలో ఇదే పరిస్థితి ఉన్నది రైతులది. ఇక తడిసిన వడ్లు కొన్ని అయితే కొన్ని జాగాలలో కూడా అడ్డికి పావుషేరు కటింగే పెడుతున్నారట. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే కడుపు కొడుతున్నారని కన్నీళ్లు గారుస్తున్నారు రైతులు. మరి సర్కారు తడిసిన వడ్లు కొనేందుకు కొర్రీలు లేకుండా కొంటే రైతులకు ఏమన్నా మేలవుతుంది. మా కష్టాలు చూసి సర్కారు కనికరించాలని ఆశతోటి ఎదురు చూస్తున్నారు రైతులు. మరి చూడాలి ఏమవుతుందో ఇక.